నా పేరు సంగిరెడ్డి లక్ష్మారెడ్డి. జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రంలోని రైతు సంఘాల ప్రతినిధులం. మేము అనాదిగా ఈ కనకలం అమ్మవారు అనేది మాకు మా తరతరాలుగా అనాదిగా వస్తున్న ఆచారం. ప్రతి సంవత్సరం మేము వర్షాభావ పరిస్థితులు ఉన్నా, వర్షాలు కురిసినా కానీ సంతోషంతో వర్షాభావ పరిస్థితులు ఉన్న అమ్మవారిని వర్షాల కోసం కోరుకోవడానికి ప్రతి సంవత్సరం వస్తాము. మేము రైతు సంఘాల తరఫున, రెడ్డి సంఘాల తరఫున మా మండల కేంద్రం నుంచి. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. చాలా మహిమగల అమ్మవారు కనకల అమ్మవారు. ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం వస్తారంటారు, వర్షాలు పడితే వస్తారా, పడకుండా వస్తారా? పడకపోతే వస్తాము, అమ్మవారిని కొలుస్తాం. పడినా కానీ అమ్మవారి కృతజ్ఞతా భావంతో అమ్మవారికి సేవ చేసుకుని పోతాం. అంటే మీరు కనకల అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు వర్షాలు సమీక్షగా కురుస్తాయా? దాదాపుగా అంటే ఒక 10 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే 8 సంవత్సరాలు మేము వచ్చిన రోజే ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితి ఉంది కనుక ఈసారి గట్టి వర్షం పడాలని అందరిని కోరుకుంటున్నాం. ఈ కనకల అమ్మవారిని ప్రార్థించినాం. మిగతా దేవత అందరినీ నుండి ఆచారంగా ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఎప్పుడు కానీ మేము వచ్చిన ఇప్పుడు గత కొన్ని దశాబ్దాలుగా మరి ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి కనకల అమ్మవారు ఈ బొల్లెంచెరు గ్రామంలో వెలిసింది. మరి ఇక్కడ ఎంత కరువు ఉన్నా కానీ ఈ కనకల అమ్మవారి దగ్గర ఇక్కడ కోనేరులాగా ఉండి ఇక్కడ ఎప్పుడు నీరు ఉంటుంది. మరి మా రైతాంగానికి ఎప్పుడైనా వర్షాభావ పరిస్థితులు తలెత్తే తప్పకుండా మేమందరం అన్ని కుల సంఘాలు వీళ్ళు వాళ్ళని కాకుండా ప్రతి ఒక్క గ్రామానికి చెందిన రైతులం వచ్చి మరి ఇక్కడ అమ్మవారికి గత అనాదిగా చేస్తున్న వరదాపాశం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు భక్తి పార్వతం చేస్తాం. మరి ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినామంటే కంపల్సరీ వర్షాలు పడతాయి. మరి రాబోయే కాలంలో మంచి వర్షాలు పడి మరి రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ కనకల అమ్మవారిని కొడిమేల మండల రైతాంగం అందరి తరఫున మేము కొడిమ్యాల గ్రామ ప్రజలు, రెడ్డి సంఘ సభ్యులు అందరూ కలిసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇది ఏంటంటే ఇది కనికల్ కాదు, కడకండ్ల అనే గ్రామము. నిజాం ప్రభు ఉన్నప్పటి నుంచి కూడా ఈ అమ్మవారిని ఎక్కడెక్కడి నుంచో ప్రజలు, వాజునగర్ కానివ్వండి, భీమనవాడ కానివ్వండి, సిరిసిల్ల గ్రామ ప్రజలు కూడా వచ్చి అమ్మవారిని వర్షాల కోసం అని కొలుద్దురని ప్రతీతి. ఈ అమ్మవారు యాక్చువల్గా వనదుర్గాదేవి యొక్క అవతారము. విశిష్టత ఏంటంటే ఇక్కడికి ఎవరు వచ్చే సరే ముడుపులు కడితే వాళ్ళ కోరిన కోరికలు నెరవేరుతాయని వెనుకటి నుంచి కూడా ప్రతీతి. మా పెద్దలు వాళ్ళప్పటి నుంచి కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క ప్రాశస్యం వెలుగొందుతూ ఉన్నది. పెద్ద ఇబ్బంది ఏంటంటే ఇక్కడికి ఏదైనా పూజా కార్యక్రమం రావాలంటే సరైన రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. దీన్ని కాస్త అధికారులు కానీ ఎవరైనా కాస్త పరిగణలోకి తీసుకోవాలి. బొల్లెంచెరు గ్రామంలో కనికల అమ్మవారని, ఇక్కడ విశిష్టత ఏంటి అంటే వర్షాలు లేని టైంలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని సేవించి మొక్కిన ఎడల ఖచ్చితంగా వర్షాలు పడతాయి అనేది ఇక్కడి గ్రామస్తుల, ఇక్కడి ప్రజల నమ్మకం. ఇటు నమ్మకాన్ని అమ్మవారు ఒమ్ముపోకుండా ఖచ్చితంగా అదే రోజు ఏదైతే వచ్చి పూజలు నిర్వహించిన రోజే వర్షాలు పడతాయి అనేది వెనకటి నుండి ఉన్న ఆచారం. దాన్ని అనుగుణంగానే ఈరోజు మీరు చూడొచ్చు, వర్షం పడుతుంది, స్టార్ట్ అయింది వర్షం. అయితే ఇది పాత కరీంనగర్ జిల్లా మొత్తానికి ఇక్కడ అమ్మవారిది వెనకట మంచి పూజలు అందుకున్నదని తెలుసు. కానీ ఇక్కడికి రావడానికి కొంచెం రోడ్డు కానీ వసతులు కానీ లేవు. దాన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. అలాగే పర్యాటక కేంద్రంగా చూస్తే వాటర్ ఫాల్స్ టైప్ ఉంటాయి. మనం ఎక్కడెక్కడనో నయాగరా ఫాల్స్, ఆ ఫాల్స్ అని వింటాం. కానీ ఇక్కడనే మనకు దగ్గరలోనే మన జగిత్యాల జిల్లా బొల్లెంచెరువు దగ్గరనే వర్షాకాలం వాటర్ ఫాల్స్ టైపు ఇక్కడ మంచి పర్యాటకంగా ఉంటుంది. పర్యావరణాన్ని కాపాడుతూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని కొడిమ్యాల మండల రైతుల తరఫున ఇక్కడ కొడిమ్యాల మండలే కాకుండా ఇతర మండలాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ కనకల అమ్మవారిని దర్శించుకొని పూజిస్తారు. ప్రతి సంవత్సరం కొడిమ్యాల మండలము రెడ్డి సంఘాలు రెండు కలిపి ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానము నిర్వహిస్తారు. మరి ఇక్కడ ఈ ప్రత్యేకత ఏంటిది అని అంటే అమ్మవారి యొక్క ముఖ్యమైన ప్రతిష్ట ఇక్కడ ఏంది కదా అని అంటే వర్షాలు ఆమె దగ్గరికి వచ్చి వర్షాలు కావాలని కోరుకుంటే వర్షాలు పడతాయి. ముడుపులు వేసుకున్న వారికి మొక్కుకున్న ముడుపులు వేసుకున్న వారికి మొక్కులు తీర్చుతుంది.
కాబట్టి ఇక్కడ ఈమెకున్న ప్రత్యేకత చాలా పెద్దది. వాటర్ మాత్రము ఎనీ టైము ఎన్ని కాలాలు పోయినా కానీ ఆ అమ్మవారి ముందట మాత్రం ప్రతి ఎంత టైము లేకున్నా వర్షాలు లేకున్నా కానీ ఆడ వాటర్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఎంత ఎర్రటి ఎండలు అయినా కానీ ఎండాకాలంలో అయినా కానీ వాటర్ అక్కడ సమృద్ధిగా ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మా గత పూర్వకాలం నుండి ఇప్పుడు మేము ఇళ్ళల్లో వరద పాశం తీసుకొచ్చి ఇక్కడ పోతున్నాం వండుకొని వచ్చి, కానీ గత కాలంలో మేము ఇక్కడ ఆ వాటర్తోనే వంట చేసి వరద పాశం తయారు చేసి ఇక్కడనే పూజ చేసిన తర్వాత అదే వరద పాశం పోసి యథావిధిగా సంఘాల నాయకులు కానీ వచ్చిన పబ్లిక్ కానీ వరద పాశాన్ని నాకడం అనేది సాంప్రదాయం ఇది. కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరము వరద పాశం పోయడము కంపల్సరీ జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం వరద పాశం పోయడము ప్లస్ అన్నదానం చేయడము ప్రత్యేకత. అందరికీ నమస్కారం. ఈ కొండపురం గ్రామ సర్పంచ్ని. ఈ బొల్లెంచేరు ఫారెస్ట్ల కనకలమ్మవారు ఉన్నారు. కొడిమాల రైతులు అందరూ కాలం అయినా కాకుండా సంవత్సరం అట్లా ఇక్కడ అర్ధపాశం పోతారు. వీరికి కొంచెం లైట్లు స్తంభాలు సౌకర్యాలు కావాలని కోరుతున్నాం. ఇట్లా వర్షం దెబ్బన ఇదికి వచ్చి వంటలు సాగని వర్షం పడే అవకాశం కూడా ఉంటే కొంచెం మాకు ఇంత రేకుల షెడ్ కావాలని కోరుతున్నాం. గుడి గట్టి నుంచి ఇక్కడ బిల్డింగ్ కడుతున్నాం. ఇక్కడ దేశం నుంచి మాకు అందరికీ గుడికి రైతులకు అందరికీ మంచితనం అవుతుంది చెప్తున్నది. ప్రతి వారం శుక్రవారం పొద్దున స్నానం చేసి వచ్చి ఇక్కడ అమ్మవారికి పూజ చేసి మొక్కుకొని పోతారు. నా పేరు మల్లయ్య.